శ్రీకరంకు స్వాగతం. ఓం దుమ్ దుర్గాయ నమః. ఏ దైవాన్ని పూజిస్తే ఉద్యోగంలో మరియు చదువుల్లో రాణించవచ్చు? దానితో పాటుగా ఈరోజు వంశాభివృద్ధికి మనము విష్ణు సహస్రనామంలో ఏ స్తోత్రాన్ని పారాయణం చేయాలి అనే అంశాన్ని తెలుసుకుందాము. ఈరోజు పంచాంగం చూసినట్లయితే బుధవారము 20వ తేదీ డిసెంబర్ నెల 2023 సంవత్సరం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, తిథి శుద్ధ అష్టమి, ఉదయం 11:15 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, రాత్రి 10:58 వరకు, వర్జం ఉదయం 9:13 నుండి 10:45 వరకు, దుర్ముహూర్తము మధ్యాహ్నం 11:52 నుండి 12:35 వరకు, రాహుకాలము మధ్యాహ్నం 12:20 నుండి 1:30 వరకు, యమగండము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, శుభ సమయాలు మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు, శుభముహూర్తాలు రాత్రి 8:17 కర్కాటక లగ్నంలో, తిరిగి రాత్రి 12:44 కన్యా లగ్నంలో వివాహము, గృహప్రవేశము, తర్వాత తెల్లవారుజామున 3:33 తులాలగ్నంలో వివాహము, గృహారంభము, గృహప్రవేశాలకు చాలా అనుకూలమైనది. అలాగే ఈరోజు విశిష్టత గురించి తెలుసుకుంటే, ఈరోజు బుధవారము అష్టమి కలిసి ఉన్న అలభ్యమైన యోగం వచ్చింది. దీన్ని బుధాష్టమి అని అంటారు. ఇది అరుదుగా వస్తుంది. ఈరోజు చేసే నదీ స్నానాలు, పుణ్యప్రదమైన స్నానాలు, ప్రత్యేకించే దానాలు ఏవైతే అక్షయమైనటువంటివి పుణ్యాలు కలుగుతాయి. అక్షయమైనవి అనగా ఎప్పుడూ నిరంతరం తరగనిది అని అర్థం, తెలుసు కదా అందరికీ. అక్షయ పాత్ర అట్లా. ఈరోజు సాధారణంగా ఎవరు కూడా దానం చేయకుండా ఉండరాదు అని అంటారు. జాతకరీత్యా ఎవరికైతే బుధగ్రహ సంబంధమైన దోషములు ఉన్నాయో వాళ్ళు బుధగ్రహ శాంతి చేయించుకోవడం మంచిది. శాంతి చేయించుకోవడానికి శక్తి లేక వారు కనీసము ఈ రోజు నుంచి ప్రారంభించి ప్రతి బుధవారము ఆకుపచ్చని ఆకుకూరలు కానీ లేదా ఆకుపచ్చని కూరగాయలు కానీ ఆవుకు ఆహారంగా తినిపించి తర్వాతనే వీరు భోజనం చేయాలి. ఇలా చేసినట్లయితే బుధుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ రోజున కాలభైరవుణ్ణి పూజించాలని లేదా ఉపవాసం చేయాలని, రాత్రివేళ కాలభైరవాష్టకం పఠించాలని ఈరోజు ఉన్న విశేషాన్ని తెలియజేశారు మన ఋషులు. కాబట్టి ఇలాంటి రోజును మీరందరూ ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఇక మనం ఎదురు చూస్తున్న పరిహారాల గురించి తెలుసుకుంటే, మొదటగా వంశాభివృద్ధికి అనగా మగపిల్లవాడు లేకపోతే వంశం అభివృద్ధి చెందదు అని చాలామంది పొరపాటు చెందుతారు. అది ఖచ్చితంగా తప్పు. మగపిల్లవాడు లేకపోతే ఆ కుటుంబం వృద్ధి ఉండదు, కానీ వంశాభివృద్ధి జరుగుతుంది. అది ఎలాగా? వంశం అంటే ఒక ఇంటికి గల పేరు. ఆ ఇంటి పేరు మీద ఏ ఒక్క మగపిల్లవాడు ఉన్నా సరే ఆ వంశం అభివృద్ధి చెందినట్లు లెక్క. అంతే తేడా. సరే, మొత్తానికి వంశాభివృద్ధి చెందడానికి విష్ణు సహస్రనామంలో ఏ స్తోత్రాన్ని మనం పారాయణం చేయాలి అంటే, శ్రీ యదుశ్రేష్ఠాయ నమః, శ్రీ యదుశ్రేష్ఠాయ నమః, శ్రీ యదుశ్రేష్ఠాయ నమః అని చక్కగా కళ్ళు మూసుకొని బాలకృష్ణుణ్ణి గోవుల మందలో మధ్యలో ఉన్నట్లుగా భావన చెంది
ఒక రోజుకు 1000 సార్లు లేక కనీసం 108 సార్లు ఇలా పారాయణం చేయాలి. దీనివల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అని కంచి పెద్ద స్వామి వారు చెప్పినారు. కనుక ఆచరించి తరించండి. ఇక ఇంకొక పరిహారానికి వస్తే, ఇది ప్రతి ఒక్కరూ కోరుకున్నది. ఉద్యోగంలోనే సరే చదువులోనే సరే మనం రాణించాలని, పెద్దవాళ్ళ మెప్పు పొంది మనం ప్రమోషన్లు పొందాలని, అలాగే ఉద్యోగము మనకు చదువుకునే పిల్లలకైతే వారికి ఏది ఇష్టమైన రంగంలో చదువుకోవాలనో లేదంటే ఇష్టమైన కళల్లో రాణించాలని ఉందో, సో ఇవన్నిటికీ ఇప్పుడు చెప్పేటువంటి అమ్మవారి చిత్రపటాన్ని మీరు తెచ్చుకొని చిన్న పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మనము రాణించాలంటే, ఉద్యోగంలో లేదా చదువులో రాణించాలంటే రాజశ్యామలాదేవి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. శ్యామలాదేవికి సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం. అందుకే సువాసన వచ్చే పువ్వులతోనే పూజ చేయాలి. అంటే గులాబీలు, సంపెంగలు, మల్లెపూలు, జాజిపూలు ఇలాంటివి. అలాగే ధూపం కూడా మంచి గంధం వాసన వచ్చే అగరవత్తులు వెలిగించాలి. గంధం వాసన వచ్చేటువంటి అగరవత్తులు, తర్వాత ధూప్ స్టిక్స్ అలాగ వెలిగించి చాలా సుగంధభరితంగా ఆ యొక్క మీరు దేవిని పూజించాలి. శ్యామల దండకం పారాయణం చేసుకోవాలి. ఇది మనకందరికీ మహాకవి కాళిదాసు గారు అందించిన దండకం. శ్యామలాదేవి మంత్రాన్ని పఠిస్తే ఎంత పుణ్యమో, ఈ శ్యామలాదేవి దండకం పఠిస్తే కూడా అంతే పుణ్యం వస్తుంది. అమ్మవారికి పానకం ఎండు ద్రాక్షలు నైవేద్యంగా సమర్పించాలి. ఎండు ద్రాక్షల్లో మనకు కిస్మిస్ అంటారు కదా, విత్తనాలు లేకుండా ఉండేటువంటి ఎండు ద్రాక్షలు. ఇలాగా అమ్మవారికి పానకం ఎండు ద్రాక్షలు నైవేద్యంగా సమర్పించాలి. దీనికి ఇన్ని రోజులని ఏం లేదు, ప్రతిరోజు చేసుకోవాలి. ఈ పూజను పిల్లల తరపున పెద్దలు కూడా చేయొచ్చు. ఇక ఉద్యోగస్తులైతే ఎవరికి వారే చేసుకోవాలి. ఈ పూజకు ఉదయం చేయొచ్చు, లేదంటే సాయంత్రం అయినా చేయొచ్చు. ఒకవేళ మీరు ఉదయాన్నే ప్రారంభిస్తే, ఫస్ట్ రోజు ఉదయాన్నే ప్రారంభించినట్లయితే రోజు ఇలాగనే ఉదయాన్నే ప్రారంభించాలి, ఉదయాన్నే చేసుకోవాలి పూజ. అలా కాదు మాకు సాయంత్రమే వీలవుతుంది అన్నప్పుడు రేపటి నుంచి సాయంత్రం పూట స్నానం చేసి మళ్ళీ శుభ్రంగా శ్యామలాదేవి పూజను ప్రారంభించినట్లయితే ఇక ప్రతిరోజు కూడా సాయంత్రం పూట పూజ చేసుకోవాలి. అటు ఇటు చేసుకోకూడదు అనమాట. ఈ శ్యామలాదేవి అమ్మవారు 44 కళ్ళకు అధిష్టాన దేవతగా ఉన్నట్లుగా మనకు పెద్దలు చెప్తారన్నమాట. అందుకని ఈ తల్లిని ఆశ్రయించినట్లయితే వాళ్ళు ఎందులో రాణించగలుగుతారో అందులో బాగా రాణిస్తారు. ఇది ఇవాల్టి శ్రీకరం. స్వస్తి, నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.